హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారనే అనుకుంటున్నాను. ఇది మండే రోజు ఈవినింగ్ బ్లాగ్ అండి. ఈవినింగ్ వర్క్స్ ఆ రోజు 5:30కి అలా స్టార్ట్ చేశాను. వర్క్స్ ఎలా చేసుకున్నాను, ఎలా మేనేజ్ చేశాను, మా డిన్నర్ రొటీన్ ఎలా ఉంటుంది అనేది మీతో కూడా షేర్ చేసుకుందాం అనుకొని రికార్డ్ చేశాను ఫ్రెండ్స్. ప్లీజ్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా ఆ రోజు స్నాక్స్కి అయితే పిల్లలకి స్కూల్ నుంచి వచ్చేసరికి స్వీట్ కార్న్ బాయిల్ చేసి ఉంచాను. పిల్లలు స్వీట్ కార్న్ తిని, చిన్న బాబు ఏమో టీవీ చూస్తున్నాడు, పెద్ద బాబు స్విమ్మింగ్ క్లాస్కి వెళ్ళాడండి. ఇంతకుముందు చిన్న బాబు కూడా వెళ్ళేవాడు స్విమ్మింగ్ క్లాస్కి. సమ్మర్లో జాయిన్ చేశాము, కానీ సమ్మర్ తర్వాత స్కూల్కి వెళ్ళి వచ్చి ఇంకా మళ్ళీ స్విమ్మింగ్ క్లాసు హోంవర్క్స్ అంటే ఇంకా వాడి వల్ల అవ్వట్లేదు. ఫస్ట్ క్లాసే కదండి, అందులో బాబుకి అసలు అవ్వట్లేదు. మార్నింగ్ 7:30కే బస్సు వస్తుంది, ఎర్లీ మార్నింగ్ లేవాలి కదా, ఇంకా వాడు బాగా నీరసం అయిపోతున్నాడు. ఇంకా అందుకే వద్దులే అని మళ్ళీ సమ్మర్కి జాయిన్ చేయొచ్చులే అని ఇంకా జాయిన్ చేయలేదు. పర్లేదు, వచ్చింది స్విమ్మింగ్. ఇంకా వేరియేషన్స్ ఉంటాయి కదా, బటర్ఫ్లై అని ఇంకా అట్లా స్ట్రోక్ ఏవో స్విమ్మింగ్ వేరియేషన్స్ ఉంటాయి కదా, అవి ఇంకా రాలేదు. ఇంకా నెక్స్ట్ సమ్మర్కి జాయిన్ చేస్తే వాడే నేర్చుకుంటాడులే అని ఇంక ఇప్పుడు వద్దులే అని ఆపేసామండి. ఇంకా లంచ్ బాక్స్లు అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ వాష్ చేసుకుంటున్నాను పిల్లలవి. నెక్స్ట్ డే మార్నింగ్కి ముందు రోజే కడిగి పెట్టుకుంటే ఈజీ అవుతుందని. నాకైతే ఇంకా గిన్నెలు కడిగేసరికి ఈరోజు ఎంత విసుకొచ్చిందోనండి. నాకు ఎప్పుడైనా ఎన్ని గిన్నెలు ఉన్నా వాష్ చేయగలుగుతా, కానీ ప్రెషర్ కుక్కర్స్, ఇడ్లీ బౌల్స్ ఉంటే నాకు అసలు నిజంగా ఏడుపు వస్తుందండి బాబు గిన్నెలు కడగాలంటే. కానీ తప్పదు కదా, కడుక్కోవాలి. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్కి అవి యూజ్ చేయాలి, తప్పదు. అందుకే నేను చాలా ప్రెషర్ కుక్కర్స్ అవి చాలా తక్కువ యూజ్ చేస్తాను. చాలా వరకు ఏ కర్రీస్ అయినా బౌల్స్లోనే కుక్ చేయడానికి ఇష్టపడతాను. ప్రెషర్ కుక్కర్స్ ఓన్లీ పప్పు మ్యాండేటరీ, ఇంకా వీటికి ప్రెషర్ కుక్కర్స్ తప్పు అన్న వాటికే చేస్తాను. ఇంకా గిన్నెలు అయిపోయినాయండి. కౌంటర్ టాప్ క్లీన్ చేద్దామని వెళ్తే ఆల్రెడీ అంతకుముందు టీ పెట్టుకున్నానండి. టీ మొత్తం పొంగిపోయినాయి. ఇంకా సరే తప్పదు, క్లీన్ చేయాలి కదా, సరే ఇల్లు ఊడ్చిన తర్వాత క్లీన్ చేద్దాంలే అని ఇల్లు ఊడుస్తున్నాను. ఎప్పుడైనా అంతే ఫ్రెండ్స్, ఎంతసేపు అయినా నేను అక్కడ నిల్చొని ఉంటే పాలు టీ ఏమీ పొంగవు. జస్ట్ ఏదైనా పని ఎవరైనా పిలిచారని నేను ఇట్లా వచ్చిన ఒక సెకండ్కే పాలు పొంగిపోతాయి. మీకైనా అంతేనా ఫ్రెండ్స్? ఎంతసేపు అక్కడ ఉన్నా ఏం అవ్వవు, జస్ట్ ఇలా ఒక సెకండ్ ఇలా రాగానే అవి పాలు పొంగిపోతాయి. ఇంకా టీ మొత్తం పొంగిపోయాయి కదా, మొత్తం స్టవ్ మొత్తం కూడా క్లీన్ చేశాను. అదే స్టవ్ బర్నర్స్ అవన్నీ తీసి క్లీన్ చేశాను. ఇంకా టైల్స్ కూడా క్లీన్ చేసుకుంటున్నాను. ఇంతకుముందు నేను వైప్స్ వాడేదాన్నండి. ఇప్పుడు ఆ నాప్కిన్స్ వాడుతున్నాను క్లీన్ వైప్ చేయడానికి. ఒకసారి ఎప్పుడో వైప్స్ అయిపోతే ఇట్లా డీమార్ట్లో తెచ్చానండి, పిల్లలకి లంచ్ బాక్స్లోకి అవుతాయని నాప్కిన్స్. ఇంకా సరే ఇది యూస్ చేసి చూద్దామని యూస్ చేస్తే నాకు వైప్స్ కన్నా ఇది చాలా బాగా నచ్చిందండి. వాటర్ చాలా బాగా వైప్ అవుతున్నాయి చాలా త్వరగా. ఇంకా అప్పటి నుంచి వైప్స్ ఉన్నా కూడా ఎక్కువ ఇదే యూస్ చేస్తున్నాను. మీరు కూడా ఒకసారి యూస్ చేయండి. డీమార్ట్కి వెళ్తే అక్కడ ఉన్నాయి నాప్కిన్స్, తెచ్చుకొని యూస్ చేసి చూడండి. ఇంకా కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేసుకున్నాను. కౌంటర్ టాప్ మొత్తం క్లీన్గా ఉంటే వచ్చే సాటిస్ఫాక్షన్ అసలు ఎంత హ్యాపీగా ఉంటుందోనండి. ఇంకా తర్వాత ఆ రోజు మండే ఈవినింగ్ మా దగ్గర మార్కెట్ ఉంటుందండి, మార్కెట్కి వెళ్ళొచ్చాను. వెజిటేబుల్స్ అయితే ఎక్కువ ఏమీ తీసుకొని రాలేదు. ఎప్పుడైనా వీక్లీ వన్స్ ఎవ్రీ మండే 1 వీక్కి సరిపోని తెచ్చుకుంటాను. ఎందుకో మరి లాస్ట్ వీక్ తెచ్చిన వెజిటేబుల్స్ ఉండిపోయినాయి కొన్ని. ఇంకా 1-2 రకాలే తీసుకొచ్చా వెజిటేబుల్స్. ఇంకా ఆకుకూరలు తెచ్చుకున్నాను, కొత్తిమీర, పుదీనా అవి ఎప్పుడైనా ముందే నార్మల్గా వెజిటేబుల్స్ అయినా ముందే వాష్ చేసి ఆరబెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటానండి. పెస్టిసైడ్స్ ఉంటాయి, అలానే ఫ్రిడ్జ్లో పెట్టకూడదు అని అంటున్నారని సాల్ట్ వేసి వాష్ చేసి ఫ్రిడ్జ్లో ఆరబెట్టి పెట్టుకుంటాను. ఇంకా కొత్తిమీర కడుగుతున్నాను. ఇక్కడ కొత్తిమీర చట్నీ చేద్దామని కొంచెం కొత్తిమీర ఎక్కువే తెచ్చాను. కొత్తిమీర వేస్తే ఏ డిష్లోనైనా ఆ ఫ్లేవర్ ఆ టేస్ట్ బాగుంటుంది కదా, నేను కొంచెం కొత్తిమీర ఎక్కువే వాడతానండి. ఇంకా కొత్తిమీర వాష్ చేసుకొని ఆరబెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుందామని అది వాష్ చేస్తున్నాను. తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి వచ్చాను. అది క్లీనింగ్ అయిపోయిన తర్వాత ఇంకా డిన్నర్కి రెడీ చేద్దామని డిన్నర్కి రెడీ చేస్తున్నాను. పిల్లలు ఇంక ఈరోజు రైస్ వద్దులే అమ్మ, ఏదన్నా టిఫిన్ తిందామన్నారు. ఆల్రెడీ ఇంట్లో దోశ బ్యాటర్ ఉందండి, ఆ రోజే పట్టాను.
సో ఇంకా దోశలే వేద్దాంలే అని చట్నీకి ప్రిపేర్ చేస్తున్నాను. మా ఇంట్లో మా పిల్లలే కాదండి, మా హస్బెండ్కి నాకు కూడా ఎందుకో పల్లీ చట్నీ దోశలకు అంతగా ఇష్టం ఉండదు. టొమాటో చట్నీ, టొమాటో కొత్తిమీర పుదీనా వేసి చేసిన చట్నీ అంటే బాగా ఇష్టంగా తింటారు. మా చిన్నోడికి ఎప్పుడైనా నేను ఏదైనా వీడియో చేస్తుంటే అట్లా వచ్చి ఏదో ఒకటి కామెడీగా చేయడం వాడికి అలవాటండి. ఇంకా ఏదో ఒకటి చేసి నా వీడియో పెట్టావా అని అడుగుతూ ఉంటాడు. ఇంకా టమాటా చట్నీ చేద్దామని ప్రిపేర్ చేస్తున్నాను. మీకు కూడా ఆ రెసిపీ కావాలంటే ఈ వీడియో కింద ట్యాగ్ చేస్తానండి, చూడండి, ఒకసారి ట్రై చేయండి. ఎప్పుడు రొటీన్గా పల్లీ చట్నీయే కాకుండా ఇలా కూడా టమాటో చట్నీ అట్లా ట్రై చేయండి. పుదీనా చట్నీ కూడా బాగుంటుంది, అది కూడా మీకు రెసిపీ షేర్ చేస్తాను. అలా ట్రై చేసి చూడండి. ఒకసారి ఎలా ఉందో ట్రై చేసి చెప్పండి ఫ్రెండ్స్. ఇంకా దోశ బ్యాటర్ని కలుపుకుంటున్నాను. కొంచెం గట్టిగా పట్టుకుంటాం కదా, వాటర్ మిక్స్ చేసి సాల్ట్ వేసి. మా అత్తయ్య గారు మా అమ్మ ఎందుకో కానీ జీలకర్ర వేస్తారండి దోశ బ్యాటర్లో. నాకు అదే అలవాటు, ఎందుకు వేస్తారో నాకు తెలీదు, ఏమో నేను ఎప్పుడూ అడగలేదు. ఇంకా నాకు అదే అలవాటు చొప్పున నేను కూడా జీలకర్ర వేస్తానండి దోశలు. ఇంకా అదే జీలకర్ర వేసి కలుపుకుంటున్నాను. ఇంకా పెద్ద బాబుకి వేద్దాము దోశలు, ఫస్ట్ వాడికి ఎగ్జామ్స్ అండి, చదువుకుంటాడు తినేసి అని. ఇంకా పెద్ద బాబుకి వేద్దాం అనుకుంటున్నాను ఫస్ట్. చట్నీకి అయితే ఇక్కడ రెడీ అయిపోయిందండి, ఇంకా మిక్సీ పట్టుకోవడమే. ఎల్లిపాయ, జీలకర్ర, పసుపు వేసి. నేను టిఫిన్స్లోకి అయితే అట్లా మిక్సీ పడతానండి, రైస్లోకి అయితే రోట్లో నూరుతాను. బీరకాయ చట్నీ అయినా ఏదైనా. ఇంకా పెద్ద బాబుకి వేసి ఇచ్చానండి ఫస్ట్ దోశలు, వాడు వెళ్ళి చదువుకుంటాడులే అని. ఇంకా తర్వాత నేను కూడా వేసుకున్న మా చిన్న బాబుకి మా హస్బెండ్కి ఇచ్చిన తర్వాత నేను కూడా వేసుకొని తిన్నాను. ప్లీజ్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.